నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టేస్టీగా టమాటా కర్రీ ఎలా చేసుకుందామో చూసేద్దామా. చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీ దేంట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది. బిగినర్స్ ఇంకా బ్యాచిలర్స్ అయితే చాలా ఈజీగా చేసుకోగలరు. ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి. తర్వాత జీలకర్ర, ఆవాలు, కొంచెం కరివేపాకు, తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం ఎర్రగా అవ్వాలి. ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, ఇది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. బికాస్ బయట ఎలా అమ్ముతారో ఏం మిక్స్ చేస్తారో తెలీదు. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ వేసుకోండి. నేను కొంచెం క్వాంటిటీ చేస్తున్నా కాబట్టి తక్కువ వేసుకున్నా. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ టొమాటోస్ వేసుకోండి. ఒక 5 to 10 మినిట్స్ ప్లేట్ పెట్టేయండి. తర్వాత ప్లేట్ తీసేస్తే టమాటోస్ ఇలా కుక్ అయి ఉంటాయి. ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు నేనైతే 3 టేబుల్ స్పూన్స్ కారం వేసుకున్నాను. మీరు మీ కారంని బట్టి, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. తర్వాత కొంచెం పసుపు, ఇంకొక టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం ధనియా పౌడర్, అన్నీ వేసుకున్నాక ఒకసారి బాగా మిక్స్ చేయండి. కారం అడుగు అంటకుండా ఉండాలి కాబట్టి కొంచెం లైట్గా వాటర్ వేయండి. మొత్తం ఒకసారి మిక్స్ చేసి బాగా కలిపి ప్లేట్ పెట్టేయండి. ఒక 5 to 6 మినిట్స్ చాలు, కుక్ అయిపోద్ది. ప్లేట్ తీసేస్తే ఇలా నీట్గా కుక్ అయి ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఒకసారి కొత్తిమీర వేసుకొని అంతా బాగా మిక్స్ చేయండి. జస్ట్ ఒక 1 మినిట్ చాలు. బాగా మిక్స్ చేస్తే మన టేస్టీ టొమాటో కర్రీ రెడీ. మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.